ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ప్రెస్పేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సంఘ సభ్యులకు, ఆత్మీయులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక శుభాభివందనాలు. నూతన సంవత్సర సందేశాలలో భాగంగా ఈరోజు మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. నూతన జీవితము, ఏ న్యూ లైఫ్ అనే అంశంపై వారి సందేశాన్ని వినిపించక మునుపు ఆ అంశాన్ని ఆవిష్కరించే ఈ చక్కటి భక్తి గీతాన్ని విందాం. మారిపోయెను నా యేసునాథుని చేరగా, నశించిపోయిన నన్ను గాంచి నవజీవమందున నడిపించెను. నాదు జీవితం మారిపోయెను నా యేసునాథుని చేరగా, నశించిపోయిన నన్ను గాంచి నవజీవమందున నడిపించెను. నీటి ద్వారా శుద్ధాత్మ ద్వారా క్రొత్త జన్మను ఇచ్చి, సంగమందున నన్ను చేర్చి సమైక్యపరచి, నిత్య సంస్కారమునే నాకు నేర్చి, తన నిత్య సంస్కారమునే నాకు నేర్చి నవజీవమందున నడిపించెను, నవజీవమందున నడిపించెను. జీవితం మారిపోయెను నా యేసునాథుని చేరగా, నశించిపోయిన నన్ను గాంచి నవజీవమందున నడిపించెను. ఫలములే నాకు నేర్చి ఆశీర్వదించి, ద్రాక్ష తీగగా యేసు నన్ను తన యందు నిలిపి, ఆత్మ ఫలములే నాకు నేర్చి ఆశీర్వదించి, నిత్య రాజ్యమునే నాకు ప్రసాదించి, తన నిత్య రాజ్యమునే నాకు ప్రసాదించి నవజీవమందున నడిపించెను, నవజీవమందున నడిపించెను. నాదు జీవితం మారిపోయెను నా యేసునాథుని చేరగా, నశించిపోయిన నన్ను గాంచి నవజీవమందున నడిపించెను. నాదు జీవితం మారిపోయెను నా యేసునాథుని చేరగా,
అనుదిన దైవ ధ్యానంకు స్వాగతము. నూతన సంవత్సర శుభాకాంక్షలు యేసుక్రీస్తు పేరున మీ కుటుంబాలకు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాము. కృపగల రాజా, దయగల తండ్రి, మీ యొక్క మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రం ప్రభా. తండ్రి, గత సంవత్సరం అంతయు కాచి కాపాడి నూతన సంవత్సరంలో మమ్మలను ప్రవేశింపజేసినందుకు అనేక వేల స్తుతులు నాయన. గొప్ప దేవ, మరి ఇదిగో నాయన మా పాత జీవితంలో మేము మర్చిపోయి తండ్రి ఇదిగో నాయన మార్చుకొని మరి కొత్త జీవితాన్ని మరి మేము స్టార్ట్ చేయడానికి మరి మీ యొక్క కృపను మాకు అనుగ్రహించమని, మరి మా వాక్యంలో మేము ధ్యానించబోచుండగా నీ ద్వారా మేము తండ్రి జ్ఞానాన్ని పొందుకొని మా జీవితాలను సరిచేసుకుంటకు మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని యేసయ్య నీ బంగారు పాదాన్ని బట్టి బ్రతిమాలు వేడుకొంచున్నాను ప్రభువా. ఆమేన్. ప్రియులారా, మరి నూతన జీవితము, నూతన సంవత్సరంలో అడిగిన సందర్భంలో మరి నూతన జీవితం గురించి కొద్దిసేపు ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనంలో ఇలా ఉందండి. ఇదిగో నేను క్రొత్త ఆకాశంను క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకంనకు రావు. మునుపటివి అనగా పాతవి, ఇదివరకు ఉన్న విషయాలను నేను జ్ఞాపకం చేసుకొనును, అవి మరవబడతాయని దేవుడు మరి ఇక్కడ మనకు చెప్తున్నాడు. మరి మనం చాలా సంతోషంగా ఉంటాం. ఏంటి అంటే కొత్త సంవత్సరం వచ్చింది, ఎన్నో రెజల్యూషన్స్, ఎన్నో ఒడంబడికలు, ఎన్నో వాగ్దానాలు. క్రైస్తవులకు ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం ఏంటంటే మనము 31st రోజు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మరి కూడుకొని చాలా యాంగ్షియస్గా మనం ఏంటంటే వాగ్దానం గురించి ప్రార్థన పూర్వకంగా మరి ఆ వాగ్దానాన్ని తీసుకుని ఆ సంవత్సరం అంతా కూడా ఆ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థించుకొని దాన్ని పొందుకొంటకు మనము ప్రయత్నం చేస్తాం. ఆ విధంగానే దేవునితో ఒక ఒడంబడిక కూడా చేసుకుంటాం. మన జీవితంలో కొన్ని మార్పులను, అప్పటి వరకు ఉన్న పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితాన్ని మొదలు పెట్టుకోవడానికి ఒక ఒడంబడిక కూడా దేవునితో మనం చేసుకుంటాం కదా. మరి దేవుడు కూడా ఇక్కడ మరి ఏమని చెప్తున్నాడు అనగా 17వ వచనంలో చూసినట్టయితే, క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకంనకు రావు. మనమే కాదండి, దేవుడు కూడా పాతవి మనం చేసిన తప్పిదములను క్షమించుటకు మరియు వాటిని తిరిగి జ్ఞాపకం చేసుకొనకుండా ఉండుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన పాపములను క్షమించని ఎడల మన జీవితం ఎలా ఉంటుందంటే ఒక క్షణపాటు కూడా మనం జీవించడానికి అర్హులము కాదు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు కాబట్టి మనం చేసే ప్రతి పాపాన్ని ఆయన క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము సజీవ లెక్కలో ఉంటున్నాం. మరి ఆ విధంగానే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్టయితే, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను వేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ధర్మశాస్త్రం అనుగ్రహింపబడింది మోషే ద్వారా. న్యాయాధిపతులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, రాజులు వచ్చారు, బోధకులు వచ్చారు. చివరికి మరి యేసుక్రీస్తు తన సొంత కుమారుణ్ణే మరి భూమి మీదకి పంపించి మన కొరకు మరి బలియాగంగా ఆయన అర్పించి ఉన్నాడు. అయినా కూడా ఆయన రక్తం ద్వారా మనం కడగబడినా కూడా ఇంకా మనము ఆ పాపంలోనే ఉండి, ప్రభువా మరి నన్ను క్షమించు, నేను పలానా తప్పు చేశాను, పలానా మర్డర్ చేశాను, నన్ను క్షమించు అంటే మరి అది ఎంతవరకు సమంజసం? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పాలు తాగి మనము బ్రతుకుతాము, పెద్దవాళ్ళం అయ్యాక ఘన పదార్థాలను తీసుకుంటాం. మరి వాక్యం కూడా అంతే కదండి. చిన్నప్పుడు మనకు తెలియదు, మెచ్యూరిటీ ఉండదు. మరి ఈ వయసుకు వచ్చి పెద్దవాళ్ళం అయ్యి ఒక కొన్ని తరాలుగా క్రైస్తవ కుటుంబాల్లో జన్మిస్తూ దేవుడు అంటే ఏంటి, ఆయన రక్షణకర్త అని తెలుసు, ఆయనని సొంత రక్షకునిగా అంగీకరించాలని తెలిసి కూడా మరి మనం పాపంలో ఉన్నట్టయితే ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా లేడు. నూతన జీవితము అంటే ఏంటి అనగా మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. అది ఏ విధంగా అనగా ఆయన చిత్తానుసారంగా జీవించాలి. మరి ఆయన మనకి క్రొత్త నిబంధనగా మరి మనకి ఆయన అనుగ్రహింపబడి ఉన్నాడు యేసుక్రీస్తు. మరి ఆ నిబంధన ప్రకారము పాత నిబంధనను మరి ఆయన మరుగుపరిచినప్పుడు పాత నిబంధనలో మరి బలి పశువులను బలులుగా అర్పించినారు. కృతజ్ఞత అర్పణలు, పాప పరిహారార్థ అర్పణలు, ఇవన్నీ కూడా జంతువులను అర్పించారు. ఎందుకనగా ఆ సమయంలో మరి యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించడానికి తన తండ్రికి ఇంకా సమయము రాలేదు. ఏ సమయంలో ఏది జరగాలో అది ఆయన చిత్తము. కాబట్టి పాపము పరిపక్వం చెందిన తర్వాత యేసుక్రీస్తుని మరి భూమికి పంపించినాక
ఆయన మన కొరకు శిలువ మరణం పొందిన తర్వాత కూడా ఆయన రక్తంలో మన పాపాలను శుద్ధి చేసుకున్నాక కూడా మన జీవితంలో నూతనత్వం లేకపోతే మరి మనం ఇంకా ఎక్కడ ఉన్నాం అది ఆలోచించాలి. వాగ్దానాలు తీసుకోవడంలో తప్పులేదు, ఒడంబడిక చేసుకోవడంలో తప్పులేదు, కానీ నూతన సంవత్సరంలో మన జీవితాన్ని మార్చుకొనుటకు మరియు ఆయన చిత్తానుసారంగా నడుచుటకు దేవుని యొక్క మరి కృపను, ఆయన యొక్క జ్ఞానాన్ని అడుగుటకు మరి దేవుడు మన హృదయాలను ప్రేరేపించునుగాక. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక.
మదిలో క్రీస్తు రక్షణ విల్లు, ఇదిగో యెహోవా కట్టిన ఇల్లు, మదిలో మహోపకారుని పొదరిల్లు, ఇదిగో యేసు నెత్తుటి జల్లు, మదిలో క్రీస్తు రక్షణ విల్లు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇది క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, ఇక కడలికి చోటు లేనే లేదు. ఇది క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, ఇక కడలికి చోటు లేనే లేదు. ఇది నూతనమైన యెరూషలేము, ఇది నూతనమైన యెరూషలేము, ఇక కన్నీటికి తావు లేనే లేదు, ఇక కన్నీటికి తావు లేనే లేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇది జీవజలము సజీవ ఫలము, ఇక ఆకలి దప్పిక లేనే లేవు. ఇది జీవజలము సజీవ ఫలము, ఇక ఆకలి దప్పిక లేనే లేవు. ఇది జీవ వస్త్రము కిరీటము, ఇది జీవ వస్త్రము కిరీటము, ఇక నరకము మరణము లేనే లేవు, ఇక నరకము మరణము లేనే లేవు. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి సూర్య చంద్రులు లేనే లేవు, ఇక గొర్రె పిల్లయే ప్రదీపము. మరి సూర్య చంద్రులు లేనే లేవు, ఇక దేవుడే దేవాలయము, ఇక దేవుడే దేవాలయము. మరి గుడి గోడలు లేనే లేవు, మరి గుడి గోడలు లేనే లేవు. హల్లెలూయా హల్లెలూయా
మదిలో